వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మంత్రి సౌదం మీదికి సాగేది ఏంది? హిమాయత్ నగర్ సమీపంలో మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్, సామాన్యుడి బతుకుని కూల్చిన బుల్డోజర్. హైదరాబాద్ సిటీ జనంలో ఎఫ్టీఎల్ టెన్షన్. కంటెంప్ట్ బోర్డు వద్ద ప్రజల బారులు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా, మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ 6 లక్షలు పెట్టుకుంటే కునుకులేని ఆవేదన. నన్ను కాల్చండి కానీ కాలేజీని కాల్చొద్దు. విద్యాభివృద్ధికి కృషి అడ్డుపడకండి. కూల్స్తే కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తా. హైడ్రా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్య. సామాన్యంగా హైదరాబాద్ మొత్తం కూడా ఈ హైడ్రా అనేది సంచలనంగా మారింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెస్ ప్రొటెక్షన్ ప్రకారంగా దాదాపు సామాన్యులపై బుల్డోజర్ సరివేగంగా తొందరగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, పెద్ద నేతల ఇల్లులు మాత్రం కూల్చలేకపోతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 40 సంవత్సరాలుగా ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాదాపు 2024లో 40 ఏళ్ళ నుంచి జరిగిన చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని 40 ఇయర్స్లో దాదాపు చాలా భూములను ఆక్రమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా కూల్చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే దాదాపు కూడా చెరువుల్ని కాపాడుకోవడం, ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో చూసుకోగా భాగమే అక్బరుద్దీన్ ఓవైసీ దానికి సంబంధించిన ఒక ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఒక ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. కాబట్టి ఈ కాలేజీని ఇట్లా కూలిస్తే దీనికన్నా పెద్ద కుతుబ్ మినార్ కన్నా పెద్ద కాలేజీని నిర్మిస్తానని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ చేయడం జరిగింది. అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు కూడా హుసేన్ సాగర్ పరిధిలో కూడా దాదాపు దుర్గం చెరువు కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, ఈ పరిధిలో కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ ప్రాంతంలో కూడా దాదాపు చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏ నేతని వదలకుండా, ఏ పెద్ద బడాబాబులను వదలకుండా అందరి భూములను కూడా ఇటు సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి, అందరూ కూడా సమాన న్యాయం ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇద్దరు విషజ్వరం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డెంగ్యూలతో ప్రజలు చనిపోతున్నారు. నిజాన్ని దాచిపెడుతున్న సర్కారు కేటీఆర్. మాఫీలో మరో నాటకం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో సర్కారు మరో కొత్త కథ. రైతుల నుంచి కొత్తగా వివరాల సేకరణ. ఏ సర్వే ప్రకారం ఎప్పటి వరకు మాఫీ? బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు. మాఫీని సాగదీనందుకైనా అనుమానాలు. హైడ్రాతో ప్రజలు ఏ మార్చకలేన డ్రామా. ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాచ్లతో రాష్ట్ర వ్యాప్త నిరసన పాల్గొన్న 35,000 మంది కార్మికులు. హామీలు అమలు చేయాలని డిమాండ్. గురుకులంలో కన్నా జైలే నయం. ప్రభుత్వంపై పోరుకు గురుకుల్ జేఏసీ. 11 సంఘాలు కలిసి ఏర్పాటు. బదిలీలు, పదోన్నతులను అక్రమ సమర్పించాలి. సస్పెండ్ చేసిన టీచర్లను విధిలోకి తీసుకోవాలి. తక్షణమే సమస్యలు పరిష్కారం. కేకి టీబీ పరీక్ష. కొత్త పరీక్ష విధానం అభివృద్ధి. 2.5 గంటలనే ఫలితం. 12వ తరగతి ఫలితాల్లో వెయిటేజీ. ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన. బై బై స్వీడన్. ఐరోపా దేశాన్ని విడుతున్న భారతీయులు దేశానికి వచ్చేవారి కంటే వెళ్ళేవారే ఎక్కువ. జీవన వ్యయం పెరగడమే ప్రధాన కారణం. బంగ్లా పరిస్థితులు. కేంద్రం కఠిన చర్యలు తీసుకోకుంటే అదే జరిగేది. రైతు ఆందోళనలు కొనసాగింపు వెనుక విదేశీ కుట్ర. బీజేపీ ఎంపీ నటి కంగన వివాదాస్పద వ్యాఖ్యలు. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన కమలం పార్టీ. అది పార్టీ అభిప్రాయం కాదని ప్రకటన విడుదల. దాదాపు 2020లో జరిగిన రైతుల ఉద్యమం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతుల చట్టాన్ని వ్యతిరేకంగా 2020లో దేశవ్యాప్తంగా కూడా రైతులు నిరసనకి దిగడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు 2024లో కంగనా గారు రైతులపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బంగ్లాలో జరిగిన పరిస్థితుల్లో భారతదేశంలో కూడా జరిగేది. నరేంద్ర మోదీ గారు కఠిన చర్యలు తీసుకోకపోతే అదే జరిగేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా వరకు కూడా ఈ కంగనా గారి వ్యాఖ్య మీద చాలామంది రైతులు బగ్గుమన్నారు. కాబట్టి బంగ్లాలో జరిగిన పరిస్థితులు భారతదేశంలో కూడా జరగవచ్చు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కంగనాపై వివాదాస్పద కామెంట్స్ రావడం జరిగింది. ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా. 100కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడి. పలు నగరాలు నిలిచిన విద్యుత్ సరఫరా. బస్సులు ఆపి ప్రయాణికులు కాల్చేసి. పాకిస్తాన్ బలూచి లిబరేషన్ ఆర్మీ దుశ్చర్య. పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వారి లక్ష్యంగా దాడులు. 23 మంది ప్రజలు సహా 38 మందికి మృత్యు. ఆపరేషన్ హెరావ్ పేరుతో మరణకాండ. కూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం. మహారాష్ట్రలో ప్రధాని మోదీ గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. సింధుదుర్గ జిల్లా రాజ్కోట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎలా కూలిందని లేదు. ఈ విగ్రహం నిర్మాణం లోపాలున్నాయని, పనులు నాణ్యత లేదని విగ్రహం కుప్పకూలిందని విపక్షాలు ఆరోపించాయి.
బీహార్లో స్మార్ట్ చిచ్చు, స్మార్ట్ మీటర్లపై పలు గ్రామాల ప్రజల నిరసన, బిల్లు ఎక్కువగా వస్తున్నట్లు ఆరోపణలు, గ్రామస్తులు యాంత్రాంగ ఉక్కుపాదం.